Hi, welcome to CS Simplified. Today we are going to discuss about the operating system one-liners regarding AP University's assistant professors recruitment. One line answer questions. First one, which of the following page replacement algorithm may suffer from Blades anomaly? So given options are all పేజ్ రీప్లేస్మెంట్ అల్గోరిథమ్స్. అన్ని అల్గోరిథమ్స్లో ఏ అల్గోరిథం బ్లేడ్స్ అనామలీతో సఫర్ అవుతుంది? అసలు బ్లేడ్స్ అనామలీ అంటే ఏంటి? పేజ్ రీప్లేస్మెంట్ అల్గోరిథం ఎప్పుడు వాడతాం? మనకి మెయిన్ మెమరీలో కావాల్సిన పేజెస్ అవైలబుల్ లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన ఒక పేజ్ని రీప్లేస్ చేసేసి మనకు కావాల్సిన పేజ్ని తెచ్చుకుంటాం అన్నమాట. సో దానిని పేజ్ రీప్లేస్మెంట్ అల్గోరిథం అంటాం. అప్పుడు బ్లేడ్స్ అనామలీ అంటే ఏంటి? మనకి నెంబర్ ఆఫ్ పేజెస్ ఇంక్రీజ్ అయినప్పుడు కొద్దీ మనకి పేజ్ ఫాల్ట్స్ కూడా పెరుగుతాయి. యాక్చువల్లీ నెంబర్ ఆఫ్ పేజెస్ పెరిగితే పేజ్ ఫాల్ట్స్ తగ్గాలి. అంటే మనం 3 పేజెస్ వాడిన బదులు 4 పేజెస్ వాడామనుకోండి, అప్పుడు మనకి ఫాల్ట్స్ అనేవి తగ్గాలి. కానీ ఈ బ్లేడ్స్ అనామలీ ఏంటి అంటే, మీరు నెంబర్ ఆఫ్ పేజెస్ ఆ ఫ్రేమ్‌లో పెంచినా కూడా పేజ్ ఫాల్ట్స్ కూడా పెరుగుతాయి. అలాంటి కండిషన్‌ని మనం బ్లేడ్స్ అనామలీ అంటాం. ఈ బ్లేడ్స్ అనామలీ ఎవరి దగ్గర మనకి ఎక్కువ ఎన్‌కౌంటర్ అవుతుంది అంటే ఫిఫో అల్గోరిథం. ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ అల్గోరిథంలో మనకి బ్లేడ్స్ అనామలీ అనేది వస్తది. సో నెక్స్ట్ క్వెషన్, సెమాఫోర్ ఈజ్ యూజ్డ్ ఫర్. సెమాఫోర్ ఎందుకు యూజ్ చేస్తామంటే ప్రాసెస్ సింక్రనైజేషన్ కోసం. సో వాట్ ఈజ్ ప్రాసెస్ సింక్రనైజేషన్? మనకి క్రిటికల్ సెక్షన్‌లో ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు అన్ని ప్రాసెస్ ఆ సెక్షన్‌లో ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. ఎందుకంటే షేర్డ్ రిసోర్సెస్ అవి ఉంటాయి కదా! అవి మనకి ప్రాబ్లమ్ అవుతాయి. సో షేర్డ్ రిసోర్స్‌ని ఒక ప్రాసెస్ యూజ్ చేసుకున్నప్పుడు ఇంకొక ప్రాసెస్ యూజ్ చేసుకుందనుకోండి, రేస్ కండిషన్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకని ఈ రేస్ కండిషన్స్‌ని ప్రివెంట్ చేయడానికి మనం క్రిటికల్ సెక్షన్‌లో ఎట్ ఏ టైమ్ ఒక్క ప్రాసెస్‌నే ఎగ్జిక్యూట్ చేస్తామన్నమాట. సో అందుకని ఆ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ ఏదైతే అవుతుందో అదే మనకి క్రిటికల్ సెక్షన్‌లో ఉంటాయి. రెస్ట్ ఆఫ్ ద ప్రాసెస్ అన్నీ మనకు ఎంట్రీ సెక్షన్‌లో ఉంటాయి. సో సెమాఫోర్ అప్పుడు మనం యూజ్ చేస్తాం. ఎందుకంటే ప్రాసెస్‌ని సింక్రనైజేషన్ అంటే ఓన్లీ ఒక్క ప్రాసెసే మనకి అక్కడ క్రిటికల్ సెక్షన్‌లో ఎగ్జిక్యూట్ అవ్వాలి. నెక్స్ట్ వన్, స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ సిపియు ఎగ్జిక్యూషన్ థ్రెడ్. సో థ్రెడ్ అంటే లైట్ వెయిట్ ప్రాసెస్. సో అది స్మాలెస్ట్ యూనిట్. మిగతా అన్నిటితో కంపేర్ చేసుకున్నప్పుడు థ్రెడ్ ఈజ్ ఎ స్మాలెస్ట్ యూనిట్ టు ఎగ్జిక్యూట్ ఇన్ ద సిపియు. నెక్స్ట్, విచ్ మెమరీ మేనేజ్మెంట్ టెక్నిక్ యూజెస్ ద ఫిక్స్డ్ సైజ్ బ్లాక్. అంటే మొత్తం మనకి మెయిన్ మెమరీ అండ్ సెకండరీ మెమరీ బ్లాక్స్‌గా విడదీసి ఉంటది. సో ఆ బ్లాక్స్‌గా విడదీసి ఉన్నప్పుడు ఫిక్స్డ్ సైజ్ బ్లాక్స్ దేనిలో ఉంటాయంటే పేజింగ్ టెక్నిక్‌లో వాడతాం. సో పేజింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మెమరీ మేనేజ్మెంట్ టెక్నిక్ ఇన్ విచ్ ప్రాసెస్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ఫిక్స్డ్ బ్లాక్స్. సో పేజింగ్‌లో మనకి ప్రాసెస్‌లో ఉన్న ప్రాసెస్ అంతా కూడా బ్లాక్స్ కింద డివైడ్ అయిపోతది. ఎవ్రీ బ్లాక్ ఈజ్ ఇన్ ఎ ఫిక్స్డ్ సైజ్. దానిని మనం పేజింగ్ అంటాం. ఇదిగోండి ఇది పేజింగ్. ఓకేనా? పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3. పేజ్ 1 అయితే మనకి ఎంత సైజ్ ఉందో అన్ని పేజెస్ కూడా అంత సైజే ఉంటాయి. ఓకే. ఇది పేజెస్, ఫ్రేమ్స్ మ్యాప్ చేస్తాం. ఇదంతా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ఓకే. నెక్స్ట్, పేజ్ ఫాల్ట్ అక్కర్స్ వెన్. మనకి పేజ్ ఫాల్ట్ ఎప్పుడొస్తది? మనకు కావాల్సిన పేజ్ మెయిన్ మెమరీలో లేనప్పుడు మనకొచ్చే ఎర్రర్‌ని పేజ్ ఫాల్ట్ అంటాం. ఓకే. అదే మనకి కావాల్సిన పేజ్ మెయిన్ మెమరీలో ఉంటే దానిని హిట్ అంటాం. అదే దొరకకపోతే ఫాల్ట్ అంటాం. ఎప్పుడైతే దొరకలేదో మనం సెకండరీ మెమరీ నుంచి తీసుకొనొస్తాం. సో దానికోసం మనం మెయిన్ మెమరీలో ఉన్న ఒక పేజ్‌ని బయటికి పంపించి సెకండరీ మెమరీలో మనకు కావాల్సిన పేజ్‌ని తీసుకొనొస్తాం. నెక్స్ట్, విచ్ సిస్టమ్ కాల్ క్రియేట్స్ ఎ న్యూ ప్రాసెస్ ఇన్ యూనిక్స్? ఫోర్క్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఎ చైల్డ్ ప్రాసెస్. నెక్స్ట్, రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ ఈజ్ మెయిన్‌లీ యూజ్డ్ ఇన్. సో మనం రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ ఎందులో యూజ్ చేస్తాం? బ్యాచ్ సిస్టమ్స్, రియల్ టైమ్ సిస్టమ్స్, టైమ్ షేరింగ్ సిస్టమ్స్, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్. సో రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ ఈజ్ మెయిన్‌లీ యూజ్డ్ ఫర్ ద టైమ్ షేరింగ్ సిస్టమ్స్. ఓకే. నెక్స్ట్, థ్రాషింగ్ అక్కర్స్. సో థ్రాషింగ్ ఎప్పుడు మనకొస్తుంది? ఎక్సెసివ్ పేజింగ్ టేక్స్ ప్లేస్. ఎక్సెసివ్ పేజింగ్ అంటే ఏంటి అంటే, మనం
మెయిన్ మెమరీలో లేని డేటాని సెకండరీ మెమరీలోంచి తీసుకొస్తామని చెప్తున్నాం. సో, ప్రతిసారి ప్రతి పేజ్‌కి ఫస్ట్ మీరు మెయిన్ మెమరీలో సెర్చ్ చేసి, అక్కడ లేదని కన్ఫర్మ్ చేసుకొని సెకండరీ మెమరీకెళ్తారు. పేజీని తీసుకొనొస్తారు. మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఎళ్తారు. అలా ప్రతిసారి మీరు మెయిన్ మెమరీ నుంచి సెకండరీ మెమరీకి మూవ్ అయితే, మీకు ఈ పేజెస్‌లో ఉన్న టాస్క్ ఎగ్జిక్యూట్ అయ్యే టైం కంటే, ఈ స్వాపింగ్‌కే ఎక్కువ టైం పడతది. సో, దానిని మనం థ్రాషింగ్ అంటాం. సో, ఈ థ్రాషింగ్ మనకెప్పుడొస్తది అంటే, వెనెవర్ యూ హావ్ స్వాపింగ్ మోర్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఫ్రమ్ మెయిన్ మెమరీ టు సెకండరీ మెమరీ. దట్ ఈస్ ఎక్సెసివ్ పేజింగ్. ఎక్కువ సార్లు మనం మూవ్ అవుతా ఉంటే, అప్పుడు మనకి థ్రాషింగ్ ఒస్తది. నెక్స్ట్, విచ్ షెడ్యూలింగ్ అల్గోరిథం గివ్స్ ద మినిమమ్ యావరేజింగ్ టైమ్? దట్ ఈస్ షార్టెస్ట్ జాబ్ ఫస్ట్. షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ మీన్స్ మీకున్న అన్ని జాబ్స్‌లో సపోజ్ ప్రాసెస్ 1 5 సెకండ్స్ ఎగ్జిక్యూట్ అవుతది. 2 3 సెకండ్స్ ఎగ్జిక్యూట్ అవుతది. 3 6 సెకండ్స్, 4 1 సెకండ్. సో, ఇప్పుడు మీకు ఫస్ట్ ఏది ఎగ్జిక్యూట్ అవుతదంటే P4 ఎందుకంటే 1 సెకండే కాబట్టి. సో, ఏదైతే షార్టెస్ట్ జాబ్ ఉందో అది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతది. సో, దట్ విల్ గివ్ ద మినిమమ్ యావరేజ్ వెయిటింగ్ టైమ్. సో, ద బ్రెయిన్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్ ద కర్నల్. సో, ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవ్వడానికి సిస్టమ్ సైడ్ ప్రోగ్రామింగ్ అంతా కూడా మనకి కర్నల్‌లో రన్ అవుతది. సో, దట్ ఈస్ ద బ్రెయిన్ ఆఫ్ ద ఓఎస్. నెక్స్ట్, వర్చువల్ మెమరీ ఈజ్ ఇంప్లిమెంటెడ్ యూజింగ్ సెకండరీ స్టోరేజ్. సో, వర్చువల్ మెమరీని మనం ఎప్పుడు కూడా సెకండరీ స్టోరేజ్‌తోనే ఇంప్లిమెంట్ చేస్తాం. నెక్స్ట్, ఎ ప్రాసెస్ దట్ హ్యాస్ ఫినిష్డ్ ఎగ్జిక్యూషన్ బట్ ఇట్ స్టిల్ హ్యాస్ ఎన్ ఎంట్రీ ఇన్ ద ప్రాసెస్ టేబుల్. దానిని ఏం ప్రాసెస్ అంటాం అంటే, ఎగ్జిక్యూషన్ అయిపోయింది బట్ దాని తాలూకు ఎంట్రీ మటుకు మనకి ప్రాసెస్ టేబుల్లోనే ఇంకా ఉంది. సో, దాన్ని ఏమంటామంటే జాంబీ ప్రాసెస్. సో, ఇవి మనకి 4 టైప్స్ ఆఫ్ ప్రాసెస్ ఉంటాయి. అర్పన్ ప్రాసెస్, జాంబీ ప్రాసెస్, డేమన్ ప్రాసెస్, చైల్డ్ ప్రాసెస్. వాట్ ఈస్ ఎ జాంబీ ప్రాసెస్? Zombie process is a child process, but parent has terminated before the child process complete its execution. So, child process తాలూకా ఎగ్జిక్యూషను ఇంకా ఉంది. ఉంటుండగానే పేరెంట్ టెర్మినేట్ అయిపోతాడు. అంటే చైల్డ్‌ది ఇంకా లైఫ్ స్పాన్ ఉంది. బట్ పేరెంట్ టెర్మినేట్ అయిపోతాడు. ఆర్ఫాన్. ఆర్ఫాన్ అంటే అనాథ. దట్ ఈస్ ఆర్ఫన్ ప్రాసెస్ అని చెప్తాం. జాంబీ ప్రాసెస్. జాంబీ ప్రాసెస్ ఈస్ కంప్లీటెడ్ ఇట్స్ ఎగ్జిక్యూషన్. అంటే ప్రాసెస్ తాలూకా ఎగ్జిక్యూషన్ అయిపోయింది. బట్ దాని ఎంట్రీ ప్రాసెస్ టేబుల్ నుంచి ఇంకా రిమూవ్ అవ్వలేదు. ఎందుకు రిమూవ్ అవ్వలేదు అంటే, పేరెంట్ దాని ప్రాసెస్ ఎగ్జిట్ అయిందనేది ఐడెంటిఫై చేయడు. అందుకని దాన్ని జాంబీ ప్రాసెస్ అంటాం. నెక్స్ట్ వన్, డేమన్ ప్రాసెస్. డేమన్ ప్రాసెస్ అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతా ఉంటది. దట్ రన్స్ ఇండిపెండెంట్‌లీ వితౌట్ ఎనీ యూజర్ ఇంటరాక్షన్. సో, డేమన్స్ అన్నీ గూడా మనకి ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయంటే, మనం సిస్టమ్‌ని ఆన్ చేసినప్పుడు, రన్ టైమ్‌లో, బూటింగ్ టైమ్‌లో అప్పుడు మనకి డేమన్ ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. దట్ ఈస్ ఎ బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్. నెక్స్ట్, చైల్డ్ ప్రాసెస్. చైల్డ్ ప్రాసెస్ అంటే వెనెవర్ ఇట్ ఈస్ న్యూలీ క్రియేటెడ్ ప్రాసెస్‌ని మనం చైల్డ్ ప్రాసెస్ అంటాం. బట్ చైల్డ్ ప్రాసెస్‌కి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన పేరెంట్ ప్రాసెస్ ఉండాలి. పేరెంట్ ప్రాసెస్ నుంచి మనకి చైల్డ్ ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. నెక్స్ట్, విచ్ మెమరీ మేనేజ్‌మెంట్ టెక్నిక్ ఎలిమినేట్స్ ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్? దట్ ఈస్ పేజింగ్. సో, వాట్ ఈస్ ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్? ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అంటే మనకి మెమరీ కావాలి. సపోజ్ 1 మినిట్. మెమరీ కావాలి. బట్ ఆ మెమరీ ఇప్పుడు మనకి మీకొక 2 జీబీ మెమరీ కావాలనుకుందాం. ఆ 2 జీబీ మెమరీ మీకు సిస్టమ్‌లో ఉంది. బట్ కంటిన్యూయస్‌గా లేదు. అక్కడ ఒక చంక్, ఇక్కడ ఒక చంక్, ఒక దగ్గర ఒక 1 ఎంబీ, ఇంకొక దగ్గర ఒక 3 ఎంబీ, ఇంకో దగ్గర ఒక 100 ఎంబీ. మీకు కావాల్సిన 2 జీబీ మెమరీ అయితే మీ సిస్టమ్‌లో ఉంది. బట్ అది ఒకే కంటీజియస్‌గా లేదు. అంటే ఒక ఆర్డర్‌లో లేదు. అక్కడక్కడ చిన్న చంక్స్‌గా ఉంది. నాన్ కాంటీజియస్‌గా ఉంది. అంటే వరుసగా లేదు. సో, అప్పుడేమవుతది, మనం ఆ 2 జీబీ ఎట్ ఎ టైమ్ వాడుకోవడానికి ఉండదు. ఎందుకంటే మనం కంటీజియస్ ఉన్నప్పుడే దాన్ని యూజ్ చేసుకోగలం. టు స్టోర్ 2 జీబీ ఎట్ సింగిల్ టైమ్. సో, అప్పుడు మనకొస్తది పేజింగ్. అంటే ఇవి మెమరీ మేనేజ్‌మెంట్ టెక్నిక్ ఎలిమినేట్స్ ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్. మనం పేజింగ్‌ని యూజ్ చేసుకొని ఈ ఫ్రాగ్మెంటేషన్ ప్రాబ్లమ్‌ని మనం ఎలిమినేట్ చేయొచ్చు.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రాసెస్ షెడ్యూలింగ్? ప్రాసెస్ షెడ్యూలింగ్ ఎవరు చేస్తారంటే ఆపరేటింగ్ సిస్టమ్. అంటే ఏ ప్రాసెస్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఏ ప్రాసెస్ నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఇట్ మేక్స్ వన్ షెడ్యూల్. ఏ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, నెక్స్ట్ ఏం వెళ్ళాలి, ఒక షెడ్యూల్ లాగా మనకి ఎవరు మెయింటైన్ చేస్తారంటే ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ వన్ డెడ్ లాక్. డెడ్ లాక్ ఎప్పుడు వస్తుంది? వెన్ ఎవర్ ద ప్రాసెస్ వెయిట్ ఇండెఫినెట్లీ ఫర్ రిసోర్సెస్. అంటే ఒక రిసోర్స్ R1 రిసోర్స్ ఒకటి ఒక ప్రాసెస్ దగ్గర ఉంది, ఇంకొక రిసోర్స్ ఇంకో ప్రాసెస్ దగ్గర ఉంది. అంటే R1 రిసోర్స్ ప్రాసెస్ 1 దగ్గర ఉంది, R2 రిసోర్స్ ప్రాసెస్ 2 దగ్గర ఉంది. సో ఈ రెండు ప్రాసెస్లు వెయిట్ చేస్తున్నాయి ఫర్ అనదర్ రిసోర్స్. అంటే రిసోర్స్ R1 ఈజ్ అసైన్ టు ప్రాసెస్ P1. ప్రాసెస్ P1 ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ప్రాసెస్ P2 దగ్గర ఉన్న రిసోర్స్ కూడా కావాలి. అంటే P1 ఈజ్ వెయిటింగ్ ఫర్ ద రిసోర్సెస్ ఫ్రమ్ R2 అండ్ P2 ఈజ్ వెయిటింగ్ ఫర్ ద రిసోర్సెస్ ఫ్రమ్ R1. సో ఇవి కంటిన్యూగా అలా వెయిటింగ్ స్టేట్లో ఉంటే దాన్ని స్టార్వేషన్ అంటాం. స్టార్వేషన్ ఇంకా లాంగ్ రన్ ఉంటే దట్ ఈస్ డెడ్ లాక్. సో దీస్ ఆర్ ద ఫస్ట్ 15 questions. To get this type of questions, please subscribe for CA Simplified. Thank you.